తెలుగు సినిమాల్లో గూండా అనే టైటిల్కు ఒక ప్రత్యేకమైన మాస్ క్రేజ్ ఉంది. సాధారణంగా ఈ పదం ప్రతికూలర్. ఉదాహరణకు దుర్మార్గుడు లేదా రౌడీ అని స్ఫురింపజేసినప్పటికీ వెండితెరపై ఇదొక తిరుగుబాటుకు, అన్యాయాన్ని ఎదిరించే సామాన్యుడి ఆవేశానికి చిహ్నంగా మారుతూ వచ్చింది. అసలు గూండా అంటే ఏమిటి? గండా అనే పదం ప్రధానంగా హిందీ మరియు ఉర్దూ నుండి వచ్చింది. దీనికి అర్థం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వ్యక్తి. హింస, దౌర్జన్యం లేదా బెదిరింపుల ద్వారా తన పనిని సాధించుకునేవాడు. భాషాపరంగా సమాజంలో క్రమశిక్షణ లేని రౌడీజం చేసే వ్యక్తిని గండా అని పిలుస్తారు. కాని సినిమాల్లోకొచ్చేసరికి ఈ నిర్వచనం కొంచెం మారుతుంది. తెలుగు సినిమాల్లో గండా ప్రాధాన్యత. తెలుగు చిత్ర పరిశ్రమలో 80లు 90ల కాలంలో మాస్ కథాంశాలకు విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ సమయంలో గూండా, రౌడీ, దాదా వంటి టైటిల్స్ సినిమా విజయానికి సగం గ్యారంటీ ఇచ్చేవి. వ్యవస్థపై తిరుగుబాటు. సినిమాలో హీరో మంచివాడే అయినప్పటికీ వ్యవస్థలోని అవినీతిని ఎదిరించడానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతనికి సమాజం గూండా అనే ముద్ర వేస్తుంది. ఆ ముద్రనే టైటిల్గా పెట్టి హీరో ఇమేజ్ని పెంచేవారు. గండా టైటిల్ అంటే మాస్ ఇమేజ్. ఒక పెద్ద హీరో సినిమాకు గూండా అని పేరు పెట్టారంటే అందులో భారీ యాక్షన్ సీక్వెన్సులు, పవర్ఫుల్ డైలాగులు ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. గూండా అంటే రాబిన్ తరహా పాత్రలు. పేదలకు అండగా ఉంటూ దుర్మార్గుల పానిట గండాగా మారే హీరో పాత్రలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఇష్టమే. గూండా టైటిల్ హీరో పరిస్థితుల ప్రభావం వల్ల గూండాగా మారాల్సి వస్తుంది. కాని అతని లక్ష్యం మాత్రం సమాజ శ్రేయస్సే ఉంటుంది. తరువాతి కాలంలో స్టేట్ రౌడీ, కిరాయి కోటిగాడు, అసెంబ్లీ రౌడీ వంటి పేర్లు కూడా ఈ గండా ఇమేజ్కి కొనసాగింపుగానే వచ్చాయి. నేటి సినిమాల్లో గండా అనే పదం నేరుగా టైటిల్గా వాడ్డం తగ్గింది. దానికి బదులుగా గ్యాంగ్స్టర్, డాన్ లేదా పాత్ర పేరునే టైటిల్గా పెడుతున్నారు. అయితే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారి వ్యవస్థను ప్రశ్నించే ప్రోటోటైప్ కథలకు మూలం మాత్రం ఆనాటి గూండా తరహా సినిమాలే అని చెప్పవచ్చు. 1979లో విడుదలైన నటభూషణ్ శోభన్ బాబు గారు నటించిన జూదగాడు సినిమా గురించి చెప్పాలంటే వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా జగ్గయ్య గారి పాత్ర నూతన్ ప్రసాద్గా మారే ట్విస్ట్ ఆ కాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సొగ్గాడు శోభన్ బాబు కెరియర్లో ఈ సినిమా ఒక విభిన్నమైన యాక్షన్ డ్రామాగా నిలిచింది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు, రివ్యూ మరియు బాక్సాఫీస్ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన శోభన్ బాబు ఈ సినిమాలో జూదం మరియు కిరాయి గూండాగా క్రైమ్ నేపథ్యంలో సాగే పాత్రను పోషించారు. సీనియర్ డైరెక్టర్ వి మధుసూదన్ రావు గారు ఈ చిత్రాన్ని చాలా గ్రిప్పింగ్గా తెరకెక్కించారు. చక్రవర్తి సంగీతంలో ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ని బాగా ఎలివేట్ చేసింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో జగ్గయ్య గారు కనిపిస్తారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ లేదా మారువేషం కారణంగా ఆయన పాత్ర నూతన్ ప్రసాద్గా మారడం అనేది అప్పట్లో ఒక పెద్ద సస్పెన్స్ ఎలిమెంట్. నూతన్ ప్రసాద్ తనదైన విలక్షణ నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. తన జీవితంలో ఎదురైన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి హీరో జూదగాడుగా, గండాగా ఎలా మారాడనేదే ప్రధాన కథ. ఇందులో యాక్షన్, సెంటిమెంట్ మరియు రివెంజ్ డ్రామా సమాన పాళ్లలో ఉంటాయి. ఈ సినిమాలో శోభన్ బాబు గారు స్టైలిష్ లుక్స్తో, గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. జూదగాడుగా ఆయన మేనరిజమ్స్ బాగుంటాయి. సహజ నటిగా జయసుధ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. శోభన్ బాబు, జయసుధ జోడీ అప్పట్లో చాలా పాపులర్. సపోర్టింగ్ రోల్లో శ్రీధర్ నటన సినిమాకు బలాన్నిచ్చింది. చక్రవర్తి గారి సంగీతంలో పాటలు అందమైన అబద్ధం, నువ్వు నేను ఒకటైతే వంటి పాటలు శ్రోతలను అలరించాయి. స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ మనల్ని బాగా అలరిస్తాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ నుండి అబవ్ యావరేజ్ విజయాన్ని అందుకుంది. శోభన్ బాబు క్రేజ్ కారణంగా బీసీ సెంటర్లలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఈ జూదన్ నేపథ్యం ఆకట్టుకుంది. అయితే అదే ఏడాది వచ్చిన ఇతర భారీ చిత్రాల పోటీ వల్ల ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. ప్రధాన నగరాల్లో ఈ చిత్రం 50 రోజులకు పైగా ప్రదర్శితమైంది. శోభన్ బాబు గారి ఫ్యాన్స్ ఇప్పటికీ ఈ సినిమాను ఆయన కెరియర్లోని ఒక డిఫరెంట్ అటెంప్ట్గా భావిస్తారు. విలనిజంలో వైవిధ్యం కోసం చూసేవారికి ఈ సినిమా ఒక మంచి ఎంపిక. హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన మాస్ హీరో నటరత్న ఎన్టీఆర్ గారు. నందమూరి తారక రామారావు గారు నటించిన క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ యుగండర్ గురించి పూర్తి వివరాలు. విడుదల తేదీ 30 నవంబర్ 1979. దర్శకత్వం కెఎస్ఆర్ దాస్. నిర్మాత పి విద్యాసాగర్, శ్రీ గజలక్ష్మి ఆర్ట్స్. సంగీతం ఇళయరాజా. కథ సలీం జావేద్. హిందీ చిత్రం డాన్ ఆధారంగా. మాటలు డివి నరసరాజు.
ముఖ్య తారాగణం నందమూరి తారక రామారావు, యుగంధర్ మరియు విజయ్గా నటించారు. అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ హిందీ సినిమా డాన్ సినిమాకు ఇది అధికారిక రీమేక్. ఇళయరాజా ఎన్టీఆర్ డామినేషన్. ఎన్టీఆర్ గారి కెరియర్లో ఇళయరాజా సంగీతం అందించిన ఏకైక చిత్రం ఇదే. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. ద్విపాత్రాభినయం. క్రూరమైన గ్యాంగ్స్టర్ గండా యుగంధర్గా, అమాయకమైన విజయ్గా ఎన్టీఆర్ ప్రదర్శించిన నటన ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా స్టైలిష్ లుక్స్లో ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. కిల్లీ సాంగ్. హిందీలో అమితాబ్ చేసిన ఖైకే పాన్ బనారస్ వాలా పాటను తెలుగులో ఓరబ్బా వేసుకున్న కిల్లీగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ గారి డాన్స్, ఆ కిల్లీ వేసుకునే మేనరిజమ్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వివరాలు. అప్పట్లో ఈ సినిమాను ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా విమర్శకులు ప్రశంసించారు. కేఎస్ఆర్ దాస్ యాక్షన్ సినిమాలను తీయడంలో దిట్ట కావడంతో స్క్రీన్ ప్లే చాలా వేగంగా సాగుతుంది. డాన్ కథకు తెలుగు నేటివిటీని జోడించి డివి నర్సరాజు రాసిన మాటలు బాగుంటాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మాస్ ప్రేక్షకులతో పాటు యూత్ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ గారి స్టార్ పవర్ వల్ల అప్పట్లోనే మంచి వసూళ్లను రాబట్టారు. ఈ సినిమాలోని 5 పాటలు కూడా శ్రోతలను అలరించాయి. ఓరబ్బా వేసుకున్న కిల్లి, దాస్తే దాగేదా, నాకోసమే మీరు వచ్చారు, నా పరువం నీకోసం పాటలు చార్ట్ బస్టర్గా నిలిచాయి. సూపర్ స్టార్ కృష్ణగారు. 1989వ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణగారు నటించిన సినిమాలు మొత్తం 11 విడుదలయ్యాయి. వాటిలో 2 సూపర్ హిట్ సినిమాలు, 3 హిట్ సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతి హీరోయిన్లుగా నటించగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1989వ సంవత్సరం మార్చి 2వ తేదీన విడుదలైన హిట్ సినిమా గుండారాజ్యం. ఊర్వశీ సారథ, నూతన్ ప్రసాద్, గొల్లపూడి, మారథీరావు, మురళీమోహన్, గిరిబాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై జి వెంకట్రాజు, జి శివరాజు నిర్మించారు. మొదటి వారం 75 లక్షలు, మొదటి 2 వారాల్లో ₹1 కోటి వసూలు చేసి సూపర్ స్టార్ కృష్ణగారి స్టామినా ఏంటో రుజువు చేసింది ఈ గుండారాజ్యం. చిత్ర విశేషాలు మరియు కాంబినేషన్లు. సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన 5వ చిత్రం ఇది. కృష్ణ విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన 9వ చిత్రం గుండారాజ్యం. శారద గారు కోడి రామకృష్ణ దర్శకత్వంలో కృష్ణగారు హీరోగా నటించిన పోరాటం చిత్రంలో మొదటిసారి సహాయన నటిగా నటించారు. ఆ తర్వాత ఇద్దరు దొంగలు, అగ్నిపర్వతం, పల్నాటి సింహం, ఖైదీ, రుద్రయ్య, సర్దార్, కృష్ణమ్మనాయుడు, ముత్తాయి, రౌడీ నంబర్ 1, అశ్వత్థామ, అగ్నికెరటాలు, మంచి కుటుంబం వంటి చిత్రాల్లో ఆమె నటించారు. అగ్నికెరటాలు మినహా మిగిలిన సినిమాలన్నీ హిట్ కావడం విశేషం. కృష్ణగారి సినిమాలో శారదగారు సహాయన నటిగా నటించిన మొదటి చిత్రం పోరాటమైతే, చివరి చిత్రం గుండారాజ్యం. ఈ రెండింటికీ కోడి రామకృష్ణగారే దర్శకులు. కథ విషయానికి వస్తే, భగవాన్ దాస్ చేసే అక్రమాలను అడ్డుకోవాలని సాక్ష్యాలు సేకరిస్తున్న లాయర్ మురళీనాథ్ను అతని భార్య భువనేశ్వరీదేవి కళ్లముందే భగవాన్ దాస్ చంపేస్తాడు. ఆ తర్వాత భువనేశ్వరీదేవి భగవాన్స్ అక్రమాలకు అడ్డుగా నిలుస్తుంది. ఆమెను ఎదుర్కోవడానికి భగవాన్ దాస్ రాజా అనే కిరాయగుండాను పంపిస్తాడు. అయితే భగవాన్ దాస్ చేసిన అన్యాయాన్ని తెలుసుకున్న రాజా భువనేశ్వరీదేవితో కలిసి అతని ఆట ఎలా కట్టించాడు అన్నదే ఈ చిత్రకథ. భగవాన్ దాస్గా నూతన్ ప్రసాద్, భువనేశ్వరీదేవిగా శారద, రాజా పాత్రలో కృష్ణ నటించారు. రాజ్కోటి అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మ్యూజికల్ హిట్స్. కృష్ణ, శారద, నూతన్ ప్రసాదుల నటనతో పాటు గిరిబాబు, వై విజయాల కామెడీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. గూండా క్యారెక్టర్లో రప్పా రప్పా ఆడించిన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో మాస్ యాక్షన్ సినిమా గూండా సినిమా. విడుదల తేదీ ఫిబ్రవరి 23, 1984. దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. నిర్మాత మిద్దరామారావు. సంగీతం చక్రవర్తి. నటీనటులు చిరంజీవి, రాధా, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, సిల్క్ స్మిత. కథ విషయానికొస్తే, రవి చిరంజీవి ఒక నిజాయితీగల పోలీసాఫీసర్ కైకాల సత్యనారాయణ కుమారుడు. చిన్నతనంలో పొరపాటున ఒక వ్యక్తి చూపుపోవడానికి కారణమై తండ్రి కొడతాడనే భయంతో ఇంటి నుండి పారిపోతాడు. కలకత్తా చేరుకున్న రవి అక్కడ ఒక డాన్ వద్ద పెరిగి కాళిదాసనే గూండాగా మారతాడు. తనను పెంచిన వ్యక్తి మరణించే సమయంలో రౌడీజాన్ని వదిలేయమని కోరడంతో రవి తన పేరును రాజాగా మార్చుకుని సాధారణ జీవితం గడపడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తన తండ్రిని, కుటుంబాన్ని కలుసుకుంటాడు. కాని తన గతాన్ని దాచిపెట్టాడు. విలన్ల బారి నుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ చిత్ర ప్రధానాంశం. స్టార్ మెగా పర్ఫార్మెన్స్. చిరంజీవి తన అద్భుతమైన నటన మరియు మెనరిజమ్స్తో సినిమాను నిలబెట్టారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సిల్లో ఆయన ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేసింది.
సాహసోపేతమైన స్టంట్లు. ఈ సినిమాలో రైలు కింద వేలాడుతూ చిరంజీవి చేసిన స్టంట్ అప్పట్లో ఒక సంచలనం. డ్యూప్ లేకుండా ఆయన చేసిన ఈ రిస్క్ ఫైట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. భాషా సినిమాకు స్ఫూర్తి. రజనీకాంత్ బ్లాక్బస్టర్ మూవీ భాషాకి ఈ సినిమా కథాంశమే ప్రధాన స్ఫూర్తి అని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ఒక డాన్ తన పేరు మార్చుకుని సాధారణ జీవితం గడుపుతూ కుటుంబాన్ని కాపాడుకోవడం అనే పాయింట్ రెండింటిలోనూ కనిపిస్తుంది. చక్రవర్తిగారు అందించిన పాటలు, ముఖ్యంగా మాస్ బీట్స్ అప్పట్లో థియేటర్లను ఊపేశాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గూండా సినిమా విడుదలైన సమయంలోనే చాలా సినిమాలు పోటీగా వచ్చాయి. అయితే చిరంజీవి మాస్ ఇమేజ్ ముందు ఆ సినిమా కలెక్షన్లు కొంత తగ్గాయి. గూండా మొదటి వారం నుంచే భారీ వసూళ్లను రాబట్టింది. బి సెంటర్లలో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధించి చిరంజీవి మాస్ ఫాలోయింగ్ను మరింత పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలై 42 ఏళ్లు 2026 నాటికి పూర్తి చేసుకున్న చిరంజీవి కెరియర్లో ఇదొక క్లాసిక్ మాస్ మూవీగా గుర్తుండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.